GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నిన్ను నిన్ను నిన్నే కదా కొట్టి పడేసా మళ్ళీ రోడ్డు మీద కనుకొచ్చావు నిన్ను ఏంటండి మూర్తి గారు ఈవిడ గారు ఊర్లో జనాలందరినీ కరిసేయాలనా? ఎంత చెప్పినా రోజు ఊరి మీద కొగ్గేస్తున్నారు. పొరపాటు జరిగిపోయింది భీమరాజు. ఏం పొరపాటు అంటే ఊర్లో జనమంతా ఈవిడ పోలీసులకు అప్పచెప్పేస్తా ఉంటుంటే నేను విడిపించి తీసుకొచ్చాక తల ప్రాణం తాక్కొస్తుంది. సర్లే నువ్వు వెళ్ళు, నువ్వు రా తల్లి. అమ్మా ఎందుకమ్మా నలుగురు నోళ్ళలో పడి అల్లరిపాలు అయిపోతావు. పదమ్మా లోపలికి పోదాం పద. అమ్మగారు నా మామూలు నెలాఖరికి ఇస్తారు గాని మధ్యలో ఎవరయ్యా? అలాగే అమ్మగారు నెలాఖరికి వస్తా. రా కదే శనిముండని. ఏమే నువ్వు మనిషివా రాక్షసివా? అభం శుభం తెలియని ఆడపిల్ల మతిలాకి తిరుగుతూ ఉంటావు, బజార్ మనిషి చేతి కొట్టిస్తావా? నువ్వు ఆడదానివేనా? ఆడదాన్ని గనక నేను నోరెత్తలేక మీ చెల్లెలి పిచ్చిని, మీ అర్థం లేని పనులని భరిస్తున్నానండి. ఈ పిచ్చిదాన్ని లొంగదీయడానికి బజార్ మనుషులు కాక బంగాళా మనుషులు వస్తారా? సార్ సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? నేను డాక్టర్ ఆనంద్. ఈ పక్కనే మా ఎస్టేట్ లో ఉంటున్నాను. నేను ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడిని. ఇలాంటి మెంటల్ పేషెంట్స్ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ప్రయత్నించారు, పెదవి విరిచారు, వేలకు వేలు ఖర్చయింది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు. మీరు నిరాశకు అలవాటైపోయి మీ చెల్లాయిని బాగు చేయించాలనే బాధ్యత కూడా మర్చిపోతున్నారు. నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి. రేపు మీ చెల్లాయి బాగుపడితే మీరే కదా సంతోషించేది. అంతగా అడుగుతుంటే మంకు పట్టు పడతారే, పైగా డబ్బు కూడా వద్దంటున్నారుగా. పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు మా అక్కని చంపావు కదరా? అది నా తోడబుట్టిన చెల్లెలైనా తోడు నీడ తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను. దానికి ఒక అక్కయ్య ఉండేది. అక్కయ్య? అవును బాబు. మా విజయ్ కంటే పెద్దది వీణ. ఓ టూరిస్ట్ కంపెనీలో టైపిస్ట్గా చేరింది. వీధిలోకి వచ్చిన ఆడపిల్లకి ఆకాశం అందంగా కనిపిస్తుంది, ఆనందం కొంగు బంగారం అనిపిస్తుంది. ఆ మేనేజర్ కొడుకు శేఖర్తో దానికి పరిచయం అయింది. అలా ఓ 3 నెలలు గడిచిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం బాబు అని శేఖర్ని అడిగాను. మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి, 10 రోజుల్లో వస్తానన్నాడు. అలా వెళ్ళినవాడు. అంటే అతనికి ఏదన్నా ప్రమాదం లాంటిది? అతనికేం ప్రమాదం జరగలేదు బాబు. జరిగిన ప్రమాదం వల్ల మా వీణకు జరిగింది. తల్లి తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డకు తల్లి కాబోతోందని తెలుసుకొని కుమిలిపోయింది. ఒక పక్క ఊళ్ళో వాళ్ళ ఎత్తి పొడుపులు, మరో పక్క నా భార్య సాధింపులు. ఏ ఆడ తట్టుకోగలదు బాబు. అక్క ఇక్కడికి తీసుకొచ్చావు? శేఖర్ని కలుసుకోవడానికి. ఇంకా శేఖర్ మర్చిపోలేదా? అయింది చాలదా? నువ్వు వెళ్ళి వాచ్మెన్ ఎక్కడున్నాడో చూసిరా. ఎందుకు వెళ్ళమంటుంటే?
నిన్ను నిన్ను చంపేస్తాన్రా నిన్ను చంపేస్తాన్రా. అప్పటి నుంచి ఆ వయస్సు కుర్రాళ్ళు ఎవరు కనిపించినా మా అక్కయ్యను చంపింది మీరే అంటూ వాళ్ళ మీద కలియబడుతుంది, రాళ్ళు విసురుతుంది. ఎంత బాగుపడాలనే ఆశ ఉన్నా ఎదిగిన పిల్లని మరొకరితో పంపడం సాధ్యమే పనేనా బాబు? వద్దులే బాబు, వద్దు. సార్, మీ చెల్లాయిని మనస్ఫూర్తిగా బాగు చేయాలి అనే తపన ఉన్న ఒక డాక్టర్గా అడుగుతున్నాం. దయచేసి నాతో పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తే విజయ్ కొత్త మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. అంతేకాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజయం చూసిపోవచ్చు. దయచేసి కదనకండి. ఆయన అంతగా అడుగుతుంటే మీరెందుకండి సందేహించడం? వైద్యో నారాయణో హరి అన్నారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుడు దేవుళ్ళు లాంటివాడు అంటారు. ఆ విశ్వాసంతోనే నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. మీ చెల్లాయిని ఇవాళ తీసుకెళ్తాను. అలాగే. ఇవాళ కాదు, రేపు వచ్చి తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళండి. థ్యాంక్స్. రేపు ఉదయానికల్లా ఈ గదంతా శుభ్రం చేసేసి చాలా నీట్ గా ఉంచాలి. అర్థమైందా? కొత్త మారాణి గారు వస్తున్నారా అండి? కొత్త మారాణి గారు వస్తున్నారు. కొత్త రాణి గారు వస్తున్నారు. ఈ కొత్త కంది ఎవర్రా? గుడ్ మార్నింగ్. కోపం పోయిందా? ఇప్పుడే వస్తా. అమ్మా విజయ్, అమ్మా చూడమ్మా, ఆయన డాక్టర్. అవును. నీకు వైద్యం చేయడానికి వచ్చారు. నేను ఆయన తనతో తీసుకెళ్తారు. ఏమ్మా, వెళ్తావా? అలాగేనమ్మా, చూడు. అమ్మా, విజయ్, అమ్మా. Just a minute. అలా తనకూడదు. నా చిట్టు తల్లి నేను చెప్పిన మాట వింటుంది, ఆయనతో వెళ్తుంది. ఏమ్మా, వెళ్తావా? ఇలా మాట్లాడుతుందా? దెబ్బలు పడుతుంది గాని. ప్లీజ్, ఆమె ఏం చేయకండి. తగలకుండా పట్టుకుంటే చాలు. ఓయ్, చాలు. అంతే. అమ్మా, ఓకే, ఓకే. ఓకే. దట్స్ ఆల్. ఆమె బట్టలు అవి ఏమన్నా? అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఇదే ఆవిడ గారి ఆస్తంతా. కాళ్ళు చేతులు కడిగిపోయే చేతిలో పెట్టాల్సిన నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. మీరేం భయపడకండి సార్, అన్ని చక్కబడతాయి. మీ చెల్లెల్ని మీ కంటికి దీపం చేసి అప్పగించే బాధ్యత నాది. వస్తాను సార్.
విజయ 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 తప్పమ్మా అలా రాళ్లతో కొట్టకూడదు రక్తం వస్తుంది అలా నవ్వకూడదమ్మా ఇదిగో ఈ పువ్వు తీసుకో నిన్ను వదలరా నిన్ను నిన్ను అయ్యో అలా చెప్పమ్మా అయ్యో మళ్ళీ అయ్యో విజయ లేమ్మా లే పోదాం లే అలా ఏడవకూడదమ్మా చూడు నీ కళ్ళెలా వాచిపోయినాయో విజయ నా కార్ గ్లాస్ పగలగొట్టాన్ని నిన్ను నేను కోపడతాననుకుంటున్నావా నిన్ను నేనేమన్ను నవ్వు ఇంకా బాగా నవ్వాలి ఇగో నువ్వు అక్కడ కూర్చో ఈ లోపల నేను ఆ గాజు పెంకులన్నీ క్లీన్ చేస్తాను కూర్చో విజయ ఈ గాజు పెంకులన్నీ పతికి బెల్ల ముక్కల్లా ఉన్నాయి కదా నాకు దాహంగా ఉంది దాహంగా ఉందా ఒక్క నిమిషం దాహంగా ఉందా నీ చేత బాగా పరిగెత్తించాను కదా అందుకే నీకంత దాహం నువ్వు చాలా మంచోడివి నేనే కాదు నువ్వు కూడా చాలా మంచిదానివి కాదు నేను చెడ్డదాన్ని అయ్యో, తాగు, 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 తాగు. కొంచెం తాగుతావా తాగు, తాగు. నువ్వెవరు చెప్తా చెప్తా నీ పేరు ఆనంద్ 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 అరే బలి పగలుకుంటా బలి పగలుకుంటా ఆనంద్
అయ్యో అది లేవమ్మా, ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వమ్మా, ప్లీజ్ ప్లీజ్, ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వు. ఆనంద్ ఇది పట్టుకో. ఆనంద్ పొడగినా పొడగినా అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. పొడుగు, అలాగే ఉంది. అది వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ వద్దమ్మా వద్దమ్మా ఇస్తాను ఇస్తాను. ఆనంద్ 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 వాయించండి రా, వాయించండి వాయించండి. ఏమిట్రా ఈ భాజా భజంత్రులంతా? ఏం తమాషాగా ఉందా? అది కాదు దొరగారు, కొత్త మహారాణి గారు వస్తున్నారు కదా అని. అదిగా నేనే కొత్త మహారాణిని. బ్యాండు రామ్మా కొత్త మహారాణి వస్తుంది అనుకుంటే పిచ్చి మహారాణి వచ్చిందేంటి? అంటే మన పసికందుకి మహారాణి ఛాన్స్ ఇంకా పోలేదన్నమాట. విజయ, నువ్వు చాలా మంచిదానివి. ఈ మందు వేసుకోమ్మా. అందించేటప్పుడు మా వదిన పిచ్చి ముండా, శని ముండా, వెర్రి ముండా, నోటెట్టి తావని తిట్టేది, కొట్టేది. మరి నువ్వు నన్ను మందు తాగమని తిట్టవా? నేనే కాదు, ఇక్కడ నిన్నెవ్వరూ తిట్టరు, కొట్టరు. ఆనంద్, నేను నేను పిచ్చిదన్నా. ఎవరలా అంది? నువ్వేం పిచ్చిదానివి కాదు, మీ వదినే పిచ్చిది. మా అక్క ఎప్పుడు శేఖర్ 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 అని ఏడుస్తూ కూర్చుంటే మా వదిన అలాంటి ముండా, ఇలాంటి ముండా, అలాంటి ముండా అని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆనంద్, మా అక్కని నేను ఇక్కడికి తీసుకురానా? తీసుకొద్దు గాని తప్పకుండా తీసుకొద్దాం. ఇప్పుడు నోరు తెరు. ఈ నీళ్ళు తాగు. గుడ్, వెరీ గుడ్. పడుకో. చక్కగా పడుకో. అమ్మగారు మందేసి పడుకున్నారు, మీరేం ఆలోచన చేయకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట దొరగారే మనతో చెప్తున్నారా? అంటే దొరగారు మనకి పొహిబిషన్ ఎత్తేసారన్నమాట. దొరగారికి కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే దొరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కన్ను మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం.
అమ్మా దమ్మా దా కూర్చో కూర్చోమ్మా కూర్చో పర్వాలేదు కూర్చో పుచ్చుకో పుచ్చుకో తాగు పుచ్చుకో తాగు అసలు చేసలేని తాటికల్లు పుచ్చుకో తాగే పుచ్చుకో తాగే తిను నా తల్లే ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది నీ పేరేంట్రా? సత్యరాజు నీ పేరు సుట్టిరాజు. కాదు తల్లి సత్యరాజు సుత్తిరాజే సుత్తిరాజే నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా నా పేరు సుత్తిరాజే తల్లి అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.